హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఏఐఎస్ సెక్రటరీస్ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాము. ప్రజెంట్ దానికి సంబంధించిన ఆ బంగ్లాస్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఏ విధంగా జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రజెంట్ మీరు ఇక్కడ ఏదైతే బిల్డింగ్స్ చూస్తున్నారో, బంగ్లాస్ చూస్తున్నారో, ఈ బంగ్లాస్ వచ్చేసి ఏఎస్ఐ సెక్రటరీస్ అలాగే ఏఎస్ఐ ప్రిన్సిపల్ సెక్రటరీస్కి సంబంధించిన బంగ్లాస్ అన్నమాట. ఇవన్నీ దాదాపుగా ఈ బంగ్లా స్టేటస్ ఎలా ఉన్నాయంటే, కొన్ని అయితే గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ అయితే కంప్లీట్ స్లాబ్స్ అయితే పోసేస్తున్నారు. కొన్ని అయితే ఇప్పుడే బేసిక్ ఫస్ట్ ఫ్లోర్కి అయితే రెడీ చేసుకుంటున్నారు. కొన్ని అయితే గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ పోసేసి రెండో ఫ్లోర్కి సెంటరింగ్ వర్క్స్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్కి అయితే క్లియర్ అయిపోయింది. ఇంకా ఫినిషింగ్ వర్క్స్ మాత్రమే ఉంది ఈ బంగ్లాకి అయితే. ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఈ బంగ్లాస్ ఎలా ఉండబోతుందంటే G+1 ఫ్లోర్స్ విధానంలో అయితే నిర్మించబోతున్నారు. దాదాపుగా ఇక్కడ వచ్చేసి 115 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడంతా చూస్తున్నారు కదా, మొత్తం ఇది ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ రెండు చూడండి. మొత్తం దీనికైతే మొత్తం ఫినిషింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. స్లాబ్స్ అయితే పోసేస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్కి అలాగే ఫస్ట్ ఫ్లోర్కి అయితే. మీరు అక్కడ చూస్తున్నారు కదా, అక్కడైతే మనకు గ్రౌండ్ ఫ్లోర్ వరకే స్లాబ్ పోసినారు. సెకండ్ ఫ్లోర్కి అయితే ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఆ పిల్లర్స్ని అయితే రెడీ చేసుకుంటున్నారు. ప్రతి బంగ్లా దగ్గర కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎక్కడ బేసిక్ వర్క్స్ ప్రతి బంగ్లా దగ్గర అయితే బేసిక్స్ వర్క్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా వర్క్ కూడా ఆకుండా అయితే చేస్తున్నారు. చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఎండకు కూడా రెస్ట్ తీసుకోకుండా ప్రతి ఒక్కరు పని చేస్తూనే ఉన్నారనమాట. ఎందుకంటే టార్గెట్స్ ఇచ్చున్నారు ప్రతి వాళ్ళకి కూడా. ఈ ప్రాజెక్ట్ అనేది KME వాళ్ళు అయితే చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ని అయితే. ఇదంతా మనకు సెంటరింగ్ సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ మనకు సెంటరింగ్కి సంబంధించిన ఐటమ్స్ అనమాట, ఐరన్ రాడ్స్ ఇవన్నీ. ఇక్కడన్నా మనకు అక్కడ కనిపిస్తుంది కదా, దానిలో అంతా మనకు ఇక్కడ పనిచేసే కార్మికుల కోసం అయితే షెల్టర్స్ అవన్నీ. ఇక్కడ మనకు వైట్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ CC బ్రిక్స్ అనమాట. ఇక్కడైతే యూజ్ చేస్తారు వీటన్నిటిని. సో ఇదైతే మనకు బేసిక్ లెవెల్లోనే ఉంది. ఇక్కడ మనకు గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడైతే మనకేంటంటే ఒక 10 to 12 డేస్ బ్యాక్ అయితే వర్షం అయితే రావడం జరిగింది. అప్పుడైతే కొంచెం స్లో అయితే వర్క్ అయింది. తర్వాత మళ్ళీ స్పీడప్ అయితే అందుకున్నారు. ప్రతి బంగ్లా దగ్గర అయితే వర్క్ అసలు ఎక్కడ ఆగకుండా అయితే వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చూస్తున్నారు కదా, మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, మనకి గ్రౌండ్ ఫ్లోర్ అయితే స్లాబ్ అయిపోయింది. సెకండ్ ఫ్లోర్కి అయితే స్లాబ్ కోసం అయితే సెంటరింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఒకసారి మీకు పైకి వెళ్ళి కూడా చూపిస్తాను ఎలా జరుగుతున్నాయి ఏంటనేది. బేసిక్గా ఇప్పుడు మనకు గ్రౌండ్ ఫ్లోర్కి అయితే ఇక్కడ రెడీ చేసుకున్నారు పిల్లర్స్ అయితే. మొత్తం అక్కడ సెంటరింగ్ వర్క్స్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు గ్రౌండ్ ఫ్లోర్కి అయితే. దాదాపుగా ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 429 కోట్లు అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఈ లొకేషన్ వచ్చేసి అమరావతిలో రాయపూడి దగ్గర అయితే ఉంది. ఏదైతే ఈ రోడ్ త్రూ మనకు వచ్చేసి ఇప్పుడు కొత్తగా నిర్మించబోతున్న ఐకానిక్ టవర్స్ కానీ అలాగే కొత్తగా నిర్మించబోతున్న అసెంబ్లీ కానీ, ఇక్కడ చూడండి ఐరన్ రాడ్స్ని మాత్రం వాళ్ళకి కావాల్సిన విధంగా అయితే మలుచుకుంటున్నారు. చూడండి ఎలా మలిచి పడేస్తున్నారు. వీళ్ళకి నిజంగా చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే మనం వర్క్ చేయని వాళ్ళు చిన్న వర్క్ చేస్తే మన చేతులంతా కాయలు కాస్తుంది. అలాంటిది ఐరన్ రాడ్లను తీసుకొని వాళ్ళకి కావాల్సిందో మలుచుకోవడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేయాలో. ఇక్కడంతా మనకు ఫస్ట్ ఫ్లోర్కి అయితే సెంటరింగ్ వర్క్స్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు. మొత్తం పైన చూడండి, మొత్తం సెంటరింగ్ వర్క్స్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇవన్నీ ఐరన్ రాడ్సే మొత్తం ఇవన్నీ. పైనుంచి అయితే ఒకసారి వ్యూ చూద్దాం మొత్తం ఎలా ఉంది ఏంటనేది. ఈ బంగ్లా సంబంధించిన వర్క్స్ నీట్గా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, దీని ఎదురుగా ఉన్న బిల్డింగ్ కూడా, ఈ లైన్లో ఉన్న బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్కి అయితే గ్రౌండ్ ఫ్లోర్కి స్లాబ్ అయిపోయింది. సెకండ్ ఫ్లోర్ కూడా అయిపోయి ఉంది స్లాబ్ అయితే. చూడండి ప్రతి బంగ్లా దగ్గర అయితే వర్క్స్ అయితే నడుస్తూనే ఉంది. బేసిక్స్ వర్క్ కానీ అలాగే స్లాబ్ వర్క్స్ కానీ అలాగే సెంటరింగ్ వర్క్స్ కానీ ఎక్కడ కూడా వర్క్ అయితే ఆపడం లేదు. అంత స్పీడ్గా అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఆ రోడ్డు మీకు ఫ్రంట్ రోడ్ కనిపిస్తుంది కదా, ఏదైతే ట్రాక్టర్ వెళ్తుందో ఇప్పుడు ఆ రోడ్ త్రూ వెళ్తే మనం కొత్తగా నిర్మించబోతున్న ఐకానిక్ టవర్స్ కానీ అలాగే కొత్తగా నిర్మిస్తబోతున్న అసెంబ్లీ కానీ అలాగే హైకోర్టుకి అయితే ఈ రోడ్ త్రూ అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనకి ఈ సెకండ్ లైన్లో ఉన్న బంగ్లాస్ అయితే కొన్ని అయితే గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి అయితే స్లాబ్స్ అయితే క్లియర్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఫినిషింగ్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి. ఆ బిల్డింగ్ చూడండి మొత్తం
గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి స్లాబ్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంది. ఇది కూడా కంప్లీట్ అయిపోయి ఉంది. ఇంకా అయితే ఆ రాడ్స్ అయితే తీయలేదు. ఎక్కడ కూడా వర్క్ అయితే ఆగలేదు. ప్రతి బేసిక్ వర్క్ కానించి నడుస్తూనే ఉంది ప్రతి బంగ్లా దగ్గర వర్క్ అయితే. ఎందుకంటే ఈ కంపెనీలకి టార్గెట్ ఇచ్చారు, ఇంత టార్గెట్ లోపల అయిపోవాలని చెప్పేసి. దానికి తగ్గట్టేనే వర్క్ కూడా అంతే హార్డ్గా అయితే చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎండ కూడా రెస్ట్ తీసుకోకుండా అయితే 24 గంటలు అయితే వర్క్ అయితే నడుస్తూనే ఉంది. చూస్తున్నారు కదా, బస్సు వెళ్తుంది కదా, డైరెక్ట్ మనకి ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న హైకోర్టు దగ్గరికి అయితే వెళ్తుంది. దాని పక్కనే మనకు కొత్తగా నిర్మించబోతున్న హైకోర్టు కూడా ఉంది. సో ఇదంతా మనకు సెకండ్ ఫ్లోర్ వర్క్, సెంటరింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్కి సెంటరింగ్ వర్క్ అయితే ప్లాన్ చేసుకుంటున్నారు మొత్తం. ప్రజెంట్ అయితే ఇలా ఉందండి. మీకు ఎవ్రీ 25 డేస్కి 30 డేస్కి మధ్యలో అయితే మీకు ఈ బంగ్లాకి సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఎందుకంటే ప్రతి 10 డేస్కి ఒకసారి అయితే అప్డేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే స్టేటస్ మారుతూ ఉంటుంది కదా, వర్క్ ప్రోగ్రెస్ అనేది. సో నేను మీకు 25 డేస్కి ఒకసారి అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో ఇదండి ప్రజెంట్ మనకు ఈ సెక్రటరీస్కి బిల్డింగ్కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే నడుస్తుంది. ఎక్కడ డిలే కాకుండా అయితే నడుస్తూనే ఉంది. ఇదండి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇందా మీకు చెప్పాను కదా, ఈ కార్మికుల కోసం నిర్మించిన షెల్టర్స్ అనమాట అవన్నీ. అలాగే ఇక్కడ ఈ వర్క్ జరిగే ప్లేసుల్లో బోర్డ్స్ అయితే పెట్టున్నారు, సేఫ్టీకి సంబంధించిన బోర్డ్స్. అవి కూడా నాకు చాలా బాగా అయితే నచ్చింది. ఇక్కడ చూడండి, సేఫ్టీ ఫస్ట్, అవర్ ఏం జీరో యాక్సిడెంట్. అసలు ఎందుకంటే ఈ రోడ్డు జరిగేటప్పుడు ఇందులో లారీలు వస్తుంటాయి, ట్రాక్టర్లు, అలాగే జేసీబీలు అవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా. జస్ట్ ఆ బోర్డు చూసినప్పుడైనా ఎవరైనా మనుషులకు కూడా అటెన్షన్ అనేది వస్తుంది. ప్రతిదీ కూడా సేఫ్టీస్ అయితే బాగానే ఫాలో అవుతున్నారు. ప్రతి మద్యపానం గురించి కానీ, అలాగే ఇక్కడ మీరు ఏదైతే బోర్డు చూస్తున్నారో ఈ బోర్డు వచ్చేసి మనకు ఏఎస్ఐ బంగ్లాస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇందులో అయితే ఉంది. ఒకసారి అయితే చూడండి.